సంగారెడ్డి జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. పొగాకు ఉత్పత్తులనే భారతదేశంలో 90% నోటి క్యాన్సర్ కేసులు వస్తున్నాయని తెలిపారు. ఇక ప్రతి ఒక్కరు కూడా పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శి, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి డివిఆర్ తేజు కార్తిక్ ఇతరులు పాల్గొన్నారు. చూపించడం వల్ల మీకు సంవత్సరాల మైండ్లో ఉంటుంది. దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి, ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు మీరే కాదు, పక్కన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. భార్య పిల్లలకు ఫైనాన్షియల్గా, హెల్త్ వైజ్గా ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే, గవర్నమెంట్కి హాస్పిటల్కి వెళ్తే మనకు తెలుసు పేషెంట్లు ఎక్కువ ఉంటారు, డాక్టర్ తక్కువ ఉంటారు, మనకి అటెండ్ అవ్వడం తక్కువ అవుతుంది. అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షలు అయిపోతుంది. దానివల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ మనమే నష్టపోతాం. ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, ఫైనాన్షియల్ డిస్టర్బ్ అవుతుంది, పిల్లలు డిస్టర్బ్ అవుతారు, వాళ్ళ ఫ్యూచర్ డిస్టర్బ్ అవుతుంది. మధ్యలో ఎవరైనా మగవాళ్ళు చనిపోతారు, ఎంటైర్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల మనం అందరూ కలిసి ఓటు తీసుకున్నాం. మనం కాదు, పక్క వాళ్ళు కూడా చెప్పాలి. ఎవరైనా సరే మన పక్కన సిగరెట్ తాగినా కూడా చెప్పాలి, బాబు నా హెల్త్ బాగోలేదు, నువ్వు సిగరెట్ తాగు. అలాగైనా కొంచెం